అంతేగాని ఈ విషయంలో వాడితో నేను మాట్లాడనుగాక మాట్లాడను. అమ్మో, వీళ్ళు ఎంతసేపైనా రావట్లేదేంటి? వెళ్ళి చూద్దామా? అమ్మా అక్షయ, ఎక్కడికి? ఒక్క నిమిషం నాన్న. అక్షయ్ కూడా వెళుతోంది. వాడేమంటాడో ఏమిటో. మీరేం దిగులు పడకండి అత్తయ్య, నేను డబ్బు తీసుకొచ్చాను. అమ్మో, ఏ అవసరం వచ్చినా అడగమని బావగారికి కూడా చెప్పాను. వాళ్ళు అడిగిన విరాళం సంతోషంగా ఇద్దాం. చాలా సంతోషం చిన్న కోడలా. అమ్మయ్యా. ఇంకేం ఆలోచిస్తున్నావు రాజా? నేను ఇస్తానంటున్నాను కదా. సరే, మీరివ్వాలనుకుంటే ఇవ్వండి. నేను ₹1 కూడా ఇవ్వను. ఆల్రెడీ హారతి పళ్ళెంలో 500 కరిగించేశారు. ఏంటి నాన్న నువ్వు? దేవుడి కార్యం అంటే ఏంటి? దైవ కార్యం. దైవ కార్యం అంటే మనందరి కార్యం. దానికి డబ్బు లెక్క చూసుకుంటే ఘోర పాపం చుట్టుకుంటుంది నాన్న. మా మావయ్య గారు ఏమనుకుంటున్నారో చెప్పండి. ఆయన ఎవరనుకుంటున్నారు? అక్షయ నాన్నగారంటే నాకు మామగారు. ఆయన మాట కాదనగలనా? చెప్పండి. అడిగినంత విరాళం ఇచ్చేద్దాన్నా. రాజా, నువ్వేనా?